కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. దీనికి సంబంధించి దాదాపుగా 25 మంది ఎవరైతే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండాలో వాళ్ళని నిర్ణయించారు. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే కొంతమందిని ఇందులో ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులు కూడా చాలామంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది క్లియర్గా. మనం ఒకసారి ఆ 20 మంది ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు పోటీ చేశారు, ఏ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారో ఏంటో అనేది కూడా చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 26 మంది ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ ఒక స్థానాన్ని మాత్రం అటు జనసేనకు కేటాయించాలా లేదంటే బీజేపీకి కేటాయించాలనే సందిగ్ధంలో కూడా ఆ ప్లేస్ని వదిలేసినట్టు కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఇక మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన నారా లోకేష్ అక్కడ భారీ మెజార్టీతో గెలిచారు ఆయన. సో ఆయన రాష్ట్ర క్యాబినెట్లో ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కింజారపు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన కూడా మరొకసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే వీళ్ళు ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. కొంతమంది కొత్త వాళ్ళకి కూడా చోటు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. సో మరి ఇక 5వ పేరుగా కొల్లు రవీంద్ర, ఆయన మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పేరుని కిట్టు మీద మంచి విజయం సాధించారు. సో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు కాబట్టి మరొకసారి బీసీ నేతగా ఆయనకు కూడా అవకాశం కల్పించిన పరిస్థితి నెలకొంది. ఇక నాదెండ్ల మనోహర్ గతంలో ఆయనకు స్పీకర్గా చేసిన అనుభవం కూడా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక జనసేన పార్టీ నుంచి తెనాలి నియోజకవర్గం నుంచి మరో మంచి మెజార్టీతో ఆయన విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలు ఆయన ఈసారి ఎట్టకేలకు విజయం సాధించారు. ఎందుకంటే ఇది కూటమి సహకారం అవ్వచ్చు, అటుపక్క బీజేపీ నేతల సహకారం అవ్వచ్చు, ఇటుపక్క టీడీపీ నేతల సహకారం అవ్వచ్చు. నిజంగానే ఈసారి నాదెండ్ల మనోహర్కి మంచి మెజార్టీ వస్తుందా రాదా అనే క్వశ్చన్ మార్క్తో కూడా ఉన్న పరిస్థితిలో ఆయన గెలిచి ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మరొక తెలుగుదేశం పార్టీ నేత పాయికరావుపేట నుంచి గెలిచిన నిజంగానే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఫైర్ బ్రాండ్ ఉన్నారంటే ఆవిడే అని చెప్పుకోవచ్చు. ఆవిడే వంగలపూడి అనిత. ఆవిడ వృత్తిరీత్యా కొంతమేర ఆయన టీచర్ అయినప్పటికీ కూడాను రాజకీయాల పట్ల కొంతమేర అవగాహన ఉండి ఇంట్రెస్ట్ ద్వారా ఆవిడ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆవిడ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం పాయికరావుపేట నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి మంచి విజయం అయితే సాధించారు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ఆవిడ కూడా ప్రమాణ స్వీకారం చేశారనమాట. ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన సత్యకుమార్ యాదవ్, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన, ఇక్కడ తెలంగాణలో ఎట్లయితే బీజేపీ బీసీ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి బీసీ నినాదంతో వెళ్ళిందో, అట్ ద సేమ్ టైం క్యాబినెట్లో సత్యకుమార్ పేరు కూడా కేవలం బీజేపీలో గెలిచిన వాళ్ళు సత్యకుమార్ పేరు మొదటగా ఇవ్వడం కూడా ఇది గమనార్హం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గాలను ముందుకు తీసుకురావాలి, అట్ ద సేమ్ టైం బీజేపీ వాళ్ళకి దగ్గర అవ్వాలి కాబట్టి సో డెఫినెట్లీ సత్యకుమార్ యాదవ్కి అందుకనే క్యాబినెట్లో చోటు దక్కిందని కూడా మనం భావించవచ్చు. ఇక నిమ్మల రామానాయుడు, ఆయన పాలకొల్లు నుంచి వరుసగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టారు. సో ఆయన మంచి మనిషిగా కూడాను రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మంచి పేరున్న వ్యక్తి. పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నుంచి ఆయన విజయం సాధించారు, టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఎండి ఫరూక్ కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చోటు దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన వ్యక్తి. కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారాను పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం పార్టీ సస్పెండ్ ముందే ఆయన పార్టీ నుంచి బయటికి రావడం కూడా జరిగింది. ఇటు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఇక ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. ఇక పయ్యావుల కేశవ్ నిజంగా దాదాపుగా 30 ఏళ్ల నుంచి టీడీపీ పార్టీని అంటిపెట్టుకొని టీడీపీలో ఎంతమంది వెళ్ళిపోయినా సరే ఆయన ఓడిన పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ కేడర్ని కానీ లేదంటే టీడీపీకి సంబంధించిన నేతలను కానీ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే పయ్యావుల కేశవ్. ఈయనకి ఆర్థికపరమైన అంశాల్లో మంచి పట్టుంది. కానీ కొంతమేర ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ నారాయణ కానీ నెల్లూరు నుంచి గెలిచిన నారాయణ కానీ లేదంటే పయ్యావుల కేశవ్ కానీ వీళ్ళిద్దరికి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మరొక చర్చ జరుగుతూ ఉంది. సో ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక అభ్యర్థిగా ఇక్కడ రేపల్లి నియోజకవర్గం నుంచి ఒక మంచి విజయం సాధించిన గౌడ సామాజిక వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్, ఆయన కూడాను దాదాపుగా 20 ఏళ్ల నుంచి టీడీపీతో పాటు ప్రయాణం చేస్తున్నారు. మంచి మెజార్టీతో ఆయన కూడా విజయం సాధించారు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఈయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నూజివీడు నుంచి రీసెంట్గా పార్టీ మారి అంటే వైసీపీ నుంచి గతంలో పెనమలూరు నియోజకవర్గం నుంచి గెలిచి వైసీపీ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీలో నూజివీడు నియోజకవర్గం నుంచి కూడాను విజయం సాధించారు. ఈయన మాజీ మంత్రిగా చేసిన అవగాహన ఉంది కాబట్టి మరొకసారి
చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయనకు చోటు కల్పించారు. ఆయన కొలుసు పార్థసారథి, గతంలో కూడాను ఆయన మంత్రిగా చేసిన అవగాహన ఉంది కాబట్టి సో డెఫినెట్లీ కొంతమేర ఆ యొక్క శాఖను కొంతమేర విజయవంతంగా నడపగలడు, సమర్థవంతంగా నడపగలడు. కాబట్టి మరొకసారి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఒక అవకాశం అనేది వచ్చింది. ఈయన లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఒక నెల 2 నెలల ఎలక్షన్కి నెల 2 నెలల ముందునే టీడీపీలో జాయిన్ అయ్యారు. అక్కడ గతంలో గెలిచిన పెనమలూరు నియోజకవర్గం కాకుండా కొంతమేర అక్కడ టికెట్ ఇష్యూ ఉండడంతో నూజివీడికి వెళ్ళారు. నూజివీడి నుంచి విజయం సాధించారు ఆయన. సో ఇక్కడ మనం ఇంకొకరిని చూసుకున్నట్లయితే అద్దంకి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవికుమార్ కూడా విజయం సాధించారు. ఆయనకి క్యాబినెట్లో మంత్రి పదవి కూడా దక్కడం కూడా చూసాం. ఇక కొండపి నియోజకవర్గం నుంచి మనం చూసుకున్నట్లయితే బాల వీరాంజనేయ స్వామి కూడా సీనియర్ నేత. ఆయన కూడాను దాదాపుగా టీడీపీ నుంచి ఎంతమంది వచ్చినా టీడీపీలోకి ఎంతమంది వచ్చినా, టీడీపీ నుంచి ఎంతమంది బయటికి వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయినా సరే వీరాంజనేయ స్వామి మాత్రం ఇంతవరకు పార్టీని వీడిన పరిస్థితి లేదు. సో సొంత క్యాడర్ను కొంతమేర బలోపేతం చేయడంలో మొదట ఉంటాడు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్లయితే సొంత క్యాడర్ను బలోపేతం చేయడంలో బాల వీరాంజనేయ స్వామి కొండపి నుంచి ఆయన కొంతమేర ముందుంటాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక నిడదవోలు నుంచి గెలిచిన జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్, అంటే గతం నుంచి కూడా ఈయన జనసేన పార్టీలో క్యాడర్ని బలోపేతం చేయడంలో జనసేన పార్టీకి చాలా స్ట్రాంగ్ జోన్గా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఎక్కడ జనసేనకు కొన్ని అవసరాలు ఉన్నాయి, పార్టీకి అవసరం ఉందని చెప్పిన, క్యాడర్ తయారు చేయాలని చెప్పిన కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి జనసేన పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కందుల దుర్గేష్కి మంచి క్యాబినెట్లో మంచి పదవి వస్తుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు మంత్రిగా ఆయన. ఇక సాలూరు నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యారాణి కూడా ఆవిడ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు. అట్ ద సేమ్ టైం ఇక బనగానపల్లి నుంచి గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన కూడా సీనియర్ నేత అని చెప్పుకోవచ్చు. రాజకీయంగా మంచి అవగాహన ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ప్రస్తుతం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కర్నూలు నుంచి కూడాను టీజీ వెంకటేష్ కుమారుడు, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు వీళ్ళ నాన్నగారు. అట్ ద సేమ్ టైం తర్వాత బీజేపీకి వెళ్ళడం, మళ్ళీ వీళ్ళు టీడీపీలో జాయిన్ అవ్వడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం కర్నూలులో ప్రస్తుతానికి టీడీపీ బలోపేతం అవ్వడానికి టీజీ వెంకటేష్ కానివ్వండి, వాళ్ళ నాన్నగారు టీజీ భరత్ కానివ్వండి, వీళ్ళందరూ కూడాను కొంతమేర అక్కడ కృషి చేశారు. ఎందుకంటే వాళ్ళకి గతం నుంచి కూడాను రాజకీయంగా కొంతమేర పలుకుబడి ఉంది కాబట్టి, కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్లీ కర్నూలుని అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి టీజీ భరత్ను కూడాను చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెనుగొండ నుంచి విజయం సాధించిన సవితమ్మకు కూడా మహిళా కోటాలో ఒక అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో సవిత కూడాను ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే రామచంద్రాపురం నుంచి ఒక మంచి విజయం సాధించిన వాసంశెట్టి సుభాష్కి నిజంగానే ఆయనకి మంత్రి పదవి వస్తుందా రాదా అని చర్చ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను. కానీ సుభాష్ను క్యాబినెట్లో తీసుకోవడానికి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొంతమేర యువకుడు, కొంతమేర ఉత్సాహంగా పనిచేయగలిగిన వ్యక్తి, క్యాడర్ను బలోపేతం చేయడంలో కొంతమేర ముందుగా ఉండి నడిపించగలిగే వ్యక్తి కాబట్టి సుభాష్కి కూడా కొంతమేర అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది ఈరోజు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, గతంలో గజపతి నగరం కానీ విజయనగరం ఆ ప్రాంతం అంతా కూడాను టీడీపీకి చాలా కంచుకోటగా ఉండేది. తర్వాత 2019 ఎన్నికల్లో ఏదైతే వైసీపీ సునామీ వచ్చిందో ఆ సునామీలో దాదాపుగా వైసీపీనే అత్యధిక మెజార్టీ 151 స్థానాలు సాధించింది కాబట్టి సో డెఫినెట్గా టీడీపీ ప్రభావం అంత చూపించలేదు విజయనగరం జిల్లాలో కూడా. సో ప్రస్తుతానికి ఎట్టకేలకు మళ్ళీ టీడీపీ బ్యాక్, లేదంటే కూటమి బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 రిజల్ట్కి మించిన రిజల్ట్ ఇప్పుడు వచ్చింది. మరొకసారి జిల్లాల వ్యాప్తంగా కూడాను దాదాపుగా 8 జిల్లాలు క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సో ఇక ఎట్టకేలకు గజపతి నగరం నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ముందుండే కొండపల్లి శ్రీనివాస్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక రాయచోటు నుంచి మనం చూసుకున్నట్లయితే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడాను ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకి మరొకసారి అవకాశం కల్పించడం కూడాను మనం చూసాం. ఇక చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా దాదాపుగా ముఖ్యమంత్రితో సహా కలుపుకుంటే 26 మంది క్యాబినెట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సో 25 మంది ప్రస్తుతానికి ఉన్నారు. మరొకరికి దాదాపుగా జనసేనకు వైపే కొంతమేర మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ 25 మంది ప్రస్తుతానికి ఈరోజు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. మరొక స్థానం ఎవరికి ఇస్తారంటే జనసేనకి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా, లేదంటే టీడీపీనే తీసుకుంటుంది, ఎక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి. పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో 135 నియోజకవర్గాలు టీడీపీనే గెలిచింది కాబట్టి ఆ స్థానాన్ని కూడా వాళ్లే తీసుకుంటారా, లేదంటే జనసేనకి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.